శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి జ్యోతిష్యాలయం మహాశక్తి పీఠం. మేము ఎలాంటి సమస్యలైనా కానీ, ఎలాంటి ఇబ్బందులో ఉండవలసిన వాళ్ళు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కోర్టు సమస్యలు, ప్రేమ సమస్యలు, లవ్ ఫెయిలు, ఎలాంటి సమస్యలతో చాలామంది సతమతం అయిపోతుంటారు. భూమి సమస్యలు కానీ, ఇల్లు సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. 9399922254. ఏప్రిల్ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మరి ఈ ఏప్రిల్ నెలలో ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎంతవరకు వచ్చినాయి, ప్రేమ, పెళ్ళి, సంతానం, ఉద్యోగం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వాళ్ళందరికీ వాళ్ళ జాతకాన్ని బట్టి, మరి ఈ జ్యోతిష్యం అంటే 3వ నేత్రంతో సమానము. చాలామందికి ఈ 12 రాసుల్లో అనేది ఏమిట్లే 12 రాసులు ఏముండాలి అనేట్టుగా కొంతమంది అనుకుంటుంటారు. కాబట్టి ఈ 12 రాసులు మనసుకి ఒక గ్రహాలని అనేది 9 గ్రహాలు అయితే 12 రాసులు మనకి. ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ 9 గ్రహాలు కొన్ని అనుకూలంగా కొన్ని ఉంటాయి, కొన్ని ఇబ్బందికరమైన కొన్ని సమస్యలు పెడుతుంటాయి. రావు, కేతువ, గురుడు ఇలాంటి కొన్ని గ్రహాలు కూడా మంచి గ్రహాలు కూడా వాళ్ళ టైము బాగోలేనప్పుడు ఈ గ్రహాలు ఏం చేస్తాయంటే వాళ్ళని కొన్ని ఇబ్బందికరమైన సమస్యల్లోకి నెట్టకపోతుంది. అదేవిధంగా మరి సమస్యలతో చాలామంది సతమతమైపోతున్నారు. కాబట్టి మీకు మీ స్థితిగతిని బట్టి, మీ రాశిని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బాగుంటుంది, మరి మీ జాతక యోగములు అనేది ఎప్పటి నుంచి మీకు మనశ్శాంతి కలుగుతుంది, మీకు అనుకున్న ఉద్యోగాలు ఎప్పుడు ప్రాప్తి కలుగుతాయి, ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది, మరి మీకు అనుకున్న కళ్యాణాలు ఎప్పుడు విజయవంతంగా అవుతాయి, మరి ఎన్నో రోజుల నుంచి చూస్తున్న ఉద్యోగాలు కానీ, ప్రేమలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఇలాంటి ఆర్థిక ఇబ్బందులతో చాలామంది సతమతమయ్యే వాళ్ళందరికీ తప్పకుండా ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో ఎలా ఉన్నదనేది మీకు చెప్పబోతున్నాను. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఏప్రిల్ నెల 4వ నెల 2026 కర్కాటక రాశి ఫలితాలు. మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ పునరస్తు నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పుష్పమి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే కర్కాటక రాశి ఫలితాలు. మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, యోగము, ధనప్రాప్తి యోగము, ఆదాయములో 2, ఖర్చులో 11. అంటే వీళ్ళు ఎంత డబ్బు సంపాదించినా కూడా వీళ్ళ చేతులు ఎక్కువగా నిలబడదు. లక్ష్మి వస్తుంటుంది పోతుంటుంది. చూసే జనాల వరకు బాగున్నారు, అభివృద్ధిగా వస్తున్నారు, పైకి వస్తున్నారని ప్రజలలో ఒక ఏడుపు ఎక్కువగా కనబడుతుంటుంది. కానీ ఏదైనా కూడా యథార్థంగా మాట్లాడతారు. మనసులో ఒకటి, బయట ఒకటి, నటించే నటనల దగ్గర ఉండదు. మరి ఇలా జాతక యోగంలో చూస్తే రాజపూజిత 4, అవమానాలు 7. అంటే 7 మంది మనల్ని దూషించారనుకోండి, దాంట్లో ఒక 4 వరకు మనల్ని అభిమానిస్తుంటారు. కాబట్టి ఎవరు ఏదనుకున్నా కూడా మనము చేయాల్సిన కార్యక్రమం, మనము చేయాల్సిన కొన్ని పనులు ముందే మీ ప్లానింగు, మీ ఐడియా, మీ ఆలోచనలు ఎవరికి పబ్లిసిటీ చేయొద్దండి. మరి ఈ నెలలో వీళ్ళకి అనుకోకుండా పెద్దవాళ్ళ నుంచి కొన్ని ఆస్తులు కానీ, కొన్ని భూములు కానీ, మన అక్క చెల్లెల నుంచి కానీ, అన్నదమ్ముల నుంచి కానీ కొంత లేనిపోయిన సమస్యలు, గొడవలు కొన్ని వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. మరి ఆ సమస్యల వల్ల కొంచెం సతమతం అయ్యే మార్గాలు ఉన్నాయి.
కాబట్టి భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు, చికాకులు, ఇబ్బందులు, లేనిపోయిన సమస్యలు కూడా కొన్ని ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఈ నెలలో వీళ్ళకి రావాల్సింది కూడా కొంత ఆగిపోవటం, ప్రమోషన్లు కానీ, ఉద్యోగాలు కానీ, వ్యవసాయంలో కానీ అంతా బ్రేక్ అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి అలాగ బ్రేక్ కాకోకుండా ఉండాలంటే వీళ్ళ మీద ఉండాల్సిన గ్రహ దోషాలు కూడా ఎక్కువగా ఘోషిస్తున్నాయి. ఆ గ్రహ దోషాలకి వీళ్ళు ఎప్పుడు శాంతం చేసుకుంటారో అప్పుడు కానీ వీళ్ళ జాతకం అనేది చక్ర మార్పులు అనేది వస్తాయి. కాబట్టి స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు. రేపు చేయాల్సిన పని ప్లానింగ్ ఈరోజు ఎవరికి చెప్పి చేయొద్దండి. మరి ఎటు వెళ్దాం అనుకుంటున్నారో మీరు ఆ పని కానీ ఆ ప్లాన్ కానీ ఎవరికి పబ్లిసిటీ చేయొద్దండి. మరి మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే మరి మీకు ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. మీకు రక్తపోటు లాంటిది కానీ, మీకు వైరస్ సంబంధించిన కొన్ని జబ్బులు కానీ, తలనొప్పులు కానీ, కాళ్ళు నొప్పులు కానీ, ఇలాంటి కొన్ని సమస్యలు కొంచెం వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు దైవ ప్రార్థనలు ఎక్కువ చేయాలి, దైవ పూజా బలాలు ఎక్కువ చేయాలి. మరి మీరు ఏది అనుకున్నా కూడా తొందరపాటు లేకోకుండా ఏది చేసినా కూడా ఆచితూచి అడిగేయండి. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి మీరు చాలా వరకు ఎంతో బాధతో మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా, ఏ పూజ చేసినా, ఎక్కడికి పోయినా కూడా మీకు ఫలించుకోకుండా మీకు భగవంతుడి మీద కూడా భక్తి కూడా తగ్గిపోతుంటుంది. మరి అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అనేది మీకు చాలా వరకు చాలా సందేహాలు ఉంటాయి. కాబట్టి మరి మీరు జాతక బలాన్ని బట్టి ఈ జ్యోతిష విశేషంలో వచ్చేసి మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి 9399922254 ఈ నెంబర్కి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ఈ నెంబర్కి నాకు ఒకసారి ఫోన్ చేసినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది అనేది కూడా మీ జాతక చక్రం అన్నీ వేసేసి మేము చూసి చెప్పగలుగుతాం. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి మోసపోయి ఏదేదో మీరు జ్యోతిష్యాలు చెప్పించుకొని ఇబ్బంది పడుతున్నారా? అలా కాకుండా డైరెక్ట్గా మాకు ఫోన్ చేయండి, లేదా వీడియో కాల్ చేయండి. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి, యోగాన్ని బట్టి అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాం. ఓం నమః శివాయ నమః.